ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది, అలాగే బేస్ పాయింట్స్ తగ్గినాయి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, అలాగే ఒకవేళ ఆర్బీఐ తగ్గించింది బేస్ పాయింట్లు బట్టి ఎంతవరకు మనకు తగ్గుతుంది, లాభం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నన్నైతే చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు, ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది కదా, ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. దీనికి నేను క్లియర్ గా ఈ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని క్లియర్ గా చూడండి. ఫస్ట్, రెపో రేట్ అంటే ఏమిటి? మన దేశంలో బ్యాంకులు డబ్బు అవసరమైనప్పుడు ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటారు. అప్పుడు ఆర్బీఐ ఆ బ్యాంకులకు వేసే వడ్డీ పేరే రెపో రేటు. ఎగ్జాంపుల్ గా ఒక బ్యాంకు ఆర్బీఐ దగ్గర 100 కోట్లు తీసుకుంటే ఆ బ్యాంకు సంవత్సరానికి ఆర్బీఐకి 6,50,00,000 రూపాయలు చెల్లించాలి. అంటే 6.5% చొప్పున. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, రెపో రేటు తగ్గితే బ్యాంకులు ఎక్కువగా అప్పు తీసుకొని ఆర్బీఐ నుంచి, అలాగే మనకు కూడా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఇంకా ఎన్నో రకాల లోన్స్ తక్కువ వడ్డీకి లభిస్తాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి మీకు ఈఎంఐ కూడా తక్కువ పడుతుంది. అలాగే మార్కెట్ లో ఎక్కువ మంది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్ తీసుకొని ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే బేస్ పాయింట్స్ అంటే ఏంటనేది కూడా తెలుసుకుందాం. బేస్ పాయింట్స్ అంటే రెపో రేట్ ని మార్పులు చేసే విధానం. అంటే ఎగ్జాంపుల్ గా ఒక బేస్ పాయింట్ అంటే 0.01%. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఆర్బీఐ 6.5% కి బ్యాంకులకి వడ్డీకి ఇస్తే 25 బేస్ పాయింట్లు తగ్గించింది అనుకోండి, బ్యాంకుకి 0.25% తగ్గుతుందని అర్థం. అప్పుడు 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త 6.25 కి బ్యాంకుకి లభిస్తుంది. కానీ ఎఫ్డి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రం బ్యాంకులు వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది రెపో రేటు అలాగే బేస్ పాయింట్ల గురించి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.